రాబోయే ఎన్నికల తెలంగాణ వ్యాప్తంగా కాషాయ జెండలు రెపరెపలాడి గోల్కొండ కిల్లా మీద ఉవ్వన్ల జెండా ఎగరేస్తారు. హిందువుల కోసంగా బీజేపీ చేసినటువంటి పనులు ఏమన్నా ఉంటే చెప్పండి నాకు. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత రోజు హిందువులు ఒక్క ముస్లిం ఓటు కూడా మీకు పడ్డట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. ఇంకా మీరు సబ్కా విశ్వాస్ అండ్ సబ్కా సాత్ అని మాట్లాడతారా? ఇది ఒక పెద్ద ప్రమాదం భారతదేశానికి, హిందుత్వానికి. హిందువులంటే హింసావాదులు, హిందువులంటే అసూయపరులు, హిందువులంటే హింస నఫ్రత్ ఒంటి నిండా విషము నింపుకున్న కుటుంబం అది హిందువులు. సెవెంటీన్ 17% ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీల క్రింద ఎలా లెక్కించబడుతున్నారు? ముస్లిమ్స్ ఈ దేశానికి ఎప్పుడూ దేశ రాజ్యాంగానికి కట్టుబడి ఉండరు. ఎంత దూరమైన దిగాలి, ప్రపంచమంతా ఒకటైన దిగాలి. అవసరమైతే 100 కోట్ల మంది ఆయుధాలు పట్టుకొని బయటకు వస్తారు ఛాతీని కాపాడుకోవడానికి. ఆ చైతన్యం తీసుకురావాలా? మరి మీకు ఎందుకు ఓటేయాలండి హిందువులు? చివరిగా తెలంగాణ తల్లిని గురించి కొంచెంసేపు మాట్లాడుకుందామా? భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మనం అనేక చర్చా వేదికలు నిర్వహించుకున్నాం. ఇప్పటి వరకు హిందూ ధర్మం కోసం తమ ప్రాణాలొడ్డి కాపాడుతున్నటువంటి హిందూ వీరులను మనం పరిచయం చేసుకున్నాం. అనేక మంది తమ జీవితాలని ధర్మం కోసం త్యాగం చేసి పనిచేస్తున్నటువంటి వాళ్లను మనం పరిచయం చేసుకున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. హిందూ ధర్మం కోసం ఎలా పోరాడాలో నిజంగా తెలిసినటువంటి వ్యక్తి అతను. హిందువులకు కావలసింది రాజకీయ అధికారం. హిందూ ధర్మాన్ని కాపాడాలి అంటే అధికారం కూడా ధర్మానికి తోడుగా నిలవాలి. ఈ అభిప్రాయంతో పాలిటిక్స్లోకి అడుగుపెట్టి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు ఈరోజు మనతోటి ఉన్నారు. హిందూ ధర్మం కోసం నిజంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి శ్రీ రాకేష్ రెడ్డి గారు. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ రాకేష్ రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నిజంగా ఈరోజు ఇప్పటి వరకు మేము అధికారంలో లేని వాళ్ళతో చర్చలు జరిపాము. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళతో మేము చర్చలు జరుపుతున్నాం. మనం రోజు చూస్తూ ఉన్నాం. అండ్ హైదరాబాద్ మీకు తెలియని విషయం ఏం కాదు. ఒకనాటి కాలంలో హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి చాలా గట్టి పట్టుతో ఉండింది. మీరు పాత బస్తీ తీసుకుంటే మన టైగర్ నరేంద్ర, వీళ్ళందరూ బద్దం బాలరెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు లేకపోయినా సరే వాళ్ళు చేసినటువంటి వర్క్ అలాగే నిలబడి ఉండింది. కానీ బీజేపీ అటువంటి పరిస్థితిని ఎందుకు అంటే సరిగా వినియోగించుకోలేకపోయింది? అంటే ఓట్లు బాగానే వచ్చినాయి కానీ సీట్లు రాలేదు. కానీ సార్ ఒకటి, గతాన్ని తవ్వుకుంటూ ఉంటే ఇంకా భవిష్యత్తుకు ముందుకెళ్ళలేము. ఓకే, అదొక గ్రహణం అనుకోవాలి, చీకటి రాత్రి అనుకోవాలి. ఎదుగుదల లేకుండా ఆగిపోయిన భారతీయ జనతా పార్టీని ఈరోజు ఈ 2024 భారతీయ జనతా పార్టీకి మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్న హిందువులందరికీ ఒక సువర్ణ అవకాశమే, ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ఎప్పుడూ లేనిది ఈ తెలంగాణ రాజకీయ వ్యవస్థలో 36% ఓట్లు తీసుకొని 8 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. 6 సీట్లలో సెకండ్ ప్లేస్. ఏదైతే 10 సంవత్సరాల నుంచి ఒక నిరంకుశ పరిపాలన, కుటుంబ పరిపాలనని 0కి పరిమితం చేసిన పార్టీ మాది. కాబట్టి ఓకే, నిన్న జరిగిన దాని గురించి నేను చింతించదలుచుకోలేదు, చర్చించదలుచుకోలేదు. నాకు వీరులకెప్పుడు గమ్యమే గమనం, వీరులకెప్పుడు విజయ లక్ష్యమే. కాబట్టి నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. రాబోయే ఎన్నికలలో తెలంగాణ వ్యాప్తంగా కాషాయ జెండలు రెపరెపలాడించి
గోల్కొండ కిల్లా మీద ఉవ్వన్ల జెండా ఎగరేస్తాం. ఇది రాసి పెట్టుకోండి. చాలా మంచి ఆశయంతో ముందుకు నడుస్తున్నారు రాకేష్ రెడ్డి గారు. నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తున్నది. కానీ గతాన్ని మనం నెమరు వేసుకోకపోతే, గతంలో చేసిన తప్పుల్ని మనం సరిదిద్దుకోకపోతే భవిష్యత్తును నిర్ణయించుకోలేము. దీన్ని మీరు ఒప్పుకుంటారా? నో, గతం నుంచి నిరంతరం పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అందుగురించే ఈరోజు ఉత్తర తెలంగాణకు 8 సీట్లు తీసుకొచ్చాం, దక్షిణ తెలంగాణలో వెనుకబడి ఉన్నాం. అదే గతం. అందుకోసమే మేము మా చర్చలలో కావచ్చు, మా వేదికల్లో కావచ్చు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ 3 జిల్లాలు కొడితే ఇంకా విజయం ఆపడం ఎవ్వరి తరం కాదు. ఎవరైతే కుహాన సెక్యులర్వాదులు కావచ్చు, అడుగడుగున హిందుత్వాన్ని అవమాన పాలన చేసే గాంధీ కుటుంబం కావచ్చు, గాంధీ కుటుంబాన్ని నమ్ముకున్న భజనాపరులు కావచ్చు, ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పింది 100% నిజం. ఆ గతాన్ని నెమరేసుకుంటున్నాం. గతంలో నిరాశ పడతలేం. అదే గతం అనేది నిరాశ కాకూడదు. గతంలో అపజయాల పాటలు నేర్చుకొని ఎక్కడెక్కడైతే మనము తప్పులు చేశామో, మిస్టేక్ చేశామో దాన్ని చేసుకొని కలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళడంలో ఒక ప్రయోగం ఆ రోజు జరుగుతుంది. నిరంతరం చర్చలు జరుగుతున్నాయి, మీటింగ్లు జరుగుతున్నాయి. దాని ఫలితమే ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీని, రాజకుటుంబాన్ని 0కు పరిమితం చేశాము. ఆ వైఫల్యాల వల్లకి వచ్చిన మదనం వల్ల వచ్చిన ఒక విజయం అది. కాబట్టి నిరంతరం గతాన్ని మర్చిపోతలేం. అలా అని గతాన్ని భవిష్యత్తు విజయానికే పునాది చేసుకోవాలనుకుంటాం తప్ప గతం మీద ఎవరి మీదనో నెప్పమేసి ప్రయత్నం కాదు. ఇంకొక సూటి ప్రశ్న చెప్పండి. ఎన్ని సూట్లు అని అడగండి. ఇప్పుడు మనం తెలంగాణ వరకు మాట్లాడుతాం. అవును, సూటిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. హిందువుల కోసం బీజేపీ సెంట్రల్లో దేశవ్యాప్తంగా ఈరోజు అంటే బీజేపీకి వ్యతిరేకంగా కాదు, అనుకూలంగానే మేము ఇదయ్యేటటువంటి వాళ్ళం. అంటే హిందుత్వానికి, బీజేపీకి కూడా కాదు, హిందుత్వం ఇంపార్టెంట్. బీజేపీ అనేది ఒక రాజకీయ వేదిక. ఎస్ బీజేపీని ఎందుకు అభిమానిస్తున్నామంటే హిందుత్వాన్ని తను ముందుకు తీసుకెళ్తుంది అనేటటువంటి ఉద్దేశమే. హిందువుల కోసంగా బీజేపీ చేసినటువంటి పనులు ఏమన్నా ఉంటే చెప్పండి నాకు. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు హిందువులు ఆత్మగౌరవంగా తలెగరేసుకున్న రోజంటే ఈ 10 సంవత్సరాలే. అడుగడుగున అవమానాల పాలై ఒక దురాగతమైన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వక్ఫ్ చట్టాలు కావచ్చు, ఇస్లామిక్ పర్సనల్ బోర్డు కావచ్చు, అడుగడుగున సాధులను చంపినరు, ఆవులను చంపినరు, గోవులను చంపినరు. ప్రతి చోట ఈ 65 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఎక్కడ హిందువులు అవమానించారు చెప్పండి? ఈ 10 సంవత్సరాలలో ఒక హిందువుల వైపు చూడమనండి. జరుగుతున్నాయి కదా. నో, అది ఒకటండి. 145 కోట్ల దేశం. దయచేసి మీరు గమనించాల్సింది, దేశం చాలా మహత్తరమైన దేశం, ఒక అగ్రరాజ్యంగా ఎదుగుతున్నది. ఈ టైంలో మనకు మిత్రులు ఎంతమంది ఉన్నారో శత్రువులు ఎంతమంది ఉన్నారు. లైక్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు. రాహుల్ గాంధీ దేశానికి ప్రథమ శత్రువు. దేశద్రోహి అని మన సంవిత్ పాత్ర డైరెక్ట్గానే నేను చెప్పగలుగుతున్నాను. అంటే ఆ శత్రువులను ఎదుర్కొంటూ ఈరోజు హిందువుల ఆత్మగౌరవం నిలుతుంటూ, అంటే ప్రపంచ వీచికల మీద ఈరోజు ఒక భారతదేశాన్ని ఒక సగౌరవంగా నిలిపిన నాయకత్వం ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 200 దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. భారత ప్రధానమంత్రి అంటే రెడ్ కార్పెట్, అమెరికా చట్టసభలు కావచ్చు, అంటే ఆ స్వాగతము ఇంకా ఎవరు ఊహించలేదు. అది నరేంద్ర మోడీ గారు కాదు, భారతీయుడైన హిందూ ముద్దు బిడ్డకు పలికిన స్వాగతం అది. కాబట్టి ఈరోజు హిందువులు ఈరోజు భద్రతగా, భయం లేకుండా, బాంబు బ్లాస్టింగ్ లేకుండా, అవసరమైతే గంట లోపల సర్జికల్ స్ట్రైక్లు చేసి పక్క దేశాలని చూడాలంటే కూడా ఒంట్లో భయం చూపించిన చూడు. అదే హిందూ బిడ్డల చరిత్ర, అదే హిందూ బిడ్డల నాయకత్వం, అదే హిందూ బిడ్డల ప్రభుత్వం. కాబట్టి 500 సంవత్సరాల రామ జన్మభూమి కన్నీళ్ళు కావచ్చు, 500 సంవత్సరాల ప్రపంచంలో ఎవ్వరూ రాలేదు, ఎవరు కనికరించలేదు. మనకు మనమే నిలబడాలి, మనకు మనమే కలియబడాలి, మనకు మనమే తిరగబడాలి. 34,000 దేవాలయాలు నేలమట్టం చేసి మసీదులు కట్టారు. అవును. మనం ఒక దేవాలయాన్ని ఇప్పుడు చూపించి హిందువుల ఆత్మగౌరవం అని చెప్పడానికి అవకాశం ఉన్నదా? నో, అది సమస్యలను పక్కదోవ పట్టించినట్లు అవుతుంది. నేను పక్కదోవ పట్టించట్లేదు. నో, నేను సూటిగా అడుగుతున్నాను. నో, 30 ఇప్పుడు ఒకటి గతాన్ని 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉన్నది. అవును. నరసింహరావు గారు ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి బిల్లు. అవును. కనీసం హిందువుకి వాళ్ళ హక్కుని అడగడానికి
కోర్చుకుపోవడానికి కూడా లేనటువంటి పరిస్థితిని సృష్టించారు. అవును. మరి ఈ పరిస్థితిని బీజేపీ ఏమన్నా వెనక్కు తీసుకురాగలదా? నో. ఒకటి, ఇప్పుడు బీజేపీ మీద ఉన్న ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. ఫస్ట్, హిందువులని అడుగడుగున కులాల పేరిట, కులగణన పేరిట, రకరకాల రిజర్వేషన్ల పేరిట మోసపూరితంగా జాతిని విడదీయాలనుకుంటున్నారు. ఇది ఒక పెద్ద ప్రమాదం భారతదేశానికి, హిందుత్వానికి. కాబట్టి ఆ చర్యలను అడ్డుకట్టుకోవాలి. విదేశీ శక్తులన్నీ పక్కనున్న దేశాలు అడుగడుగున కాలు దువ్వుతున్నాయి. అక్కడ హిందువులను ఇబ్బంది పెట్టుకుంటాం, పక్క దేశాల్లో అక్కడ ఇక్కడ మిగిలిపోయిన హిందువులు. అంటే ఇవన్నీ ఒక పరిణామంగా తీసుకొని దీన్ని సరైన విధానంలో తీసుకుంటాం. ఎట్లయితే ఈరోజు మిగతా చట్టాలను ఎట్లా తీసుకొచ్చాము, ఎట్లా మార్చాము, ఈరోజు వక్ఫ్ బోర్డు చట్టాల సవరణ ఎట్లా చేస్తున్నాము, అంటే ప్రతి ఒక సమస్యని, అంటే దీన్ని ఒక విశాల దృక్పథం చూస్తున్నాం తప్ప. ఎందుకంటే 145 కోట్ల దేశం, రోజుకి 80,000 మంది పుడుతున్నారు ఈ దేశంలో. మనం కొన్ని జాగ్రత్తలు వహించవలసి వస్తుంది. రెండోది, ప్రపంచంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాం. కొన్ని విషయాలు మనం ఛానళ్ళలో బాగుంటాయి మాట్లాడటానికి. ఆ ప్రణాళికలు కావచ్చు, ఆ దీర్ఘకాలిక వ్యూహాలు కావచ్చు, మీరు అన్నట్టు జరిగే కార్యక్రమాలు జరుగుతాయి సమయం వల్ల, అందువల్ల ఎటువంటి సందేహం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్కు సరైన అవగాహన కల్పించాలి. ఎందుకంటే సుమారు 600 సంవత్సరం అప్పుడు ఎప్పుడైతే మొఘలాయులు వీళ్ళు విద్రోహులు బయట దేశాల నుంచి వచ్చారో, బాబర్ గాడు, అక్బర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, బలహీనమైన పరిస్థితులల్లో అప్పుడున్న సామాజిక నేపథ్యం కావచ్చు, అప్పుడున్న అలా విద్వేషపూరిత అత్యాచారాలకు, హత్యాకాండలకు భయపడి మతం మారిన వాళ్ళు అది మన పూర్వీకులే, మన సంబంధికులే, మన బంధువులే. రోజు రోజుకు అంటే దేశం కలిసి ఉండక తప్పదు. ఇంకా మనం కలిసి ఉండాల్సిందే. 25 కోట్ల వాళ్ళు, 100 కోట్లు మనం. విడిపోవడానికి అవకాశం లేదు. ఇది కొద్దిగా మార్పులు తీసుకురావాలి. కొన్ని ఎక్కడైతే ప్రజల మధ్యన వైషమ్యాలు పెంచుతున్నాయో అవి కొన్ని విశాల హృదయంతో, కొన్ని రెండు వైపులా కూడా కొన్నిసార్లు సంయమనం పాటించాలి. ఎందుకంటే ఇంకా దేశం 145 కోట్లకు వెళ్ళింది. ఈరోజు ప్రపంచాన్ని శాసించి జయించే రోజు దగ్గరలో ఉన్నది. ఇవన్నీ కోల్పోకూడదంటే కొన్ని రెండు మతాలు కావచ్చు, ఇంకా క్రైస్తవ మతం కావచ్చు, ఇవి కొన్ని అంటే మేధావులు, మీలాంటి ఇంటలెక్చువల్స్, ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మతాలు ఉన్న వాళ్ళు కొన్ని అంగీకార పత్రం క్రియేట్ చేయాల్సిందే. కొన్ని అంటే నాకు అంత పెద్ద అవగాహన లేకున్నా కానీ, ఎందుకంటే సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అయితే ప్రపంచం ఈ అవకాశం ఇంకో రకంగా వాడుకుంటుంది. కొన్ని సంఘటనలు పునరావృతం చేయలేము. ఇప్పుడు సుమారు వాడు ఖిల్జీ అప్పుడు ఏదైతే చిత్తోర్ గారి మీద దాడి చేసినప్పుడు సుమారు 8,000 మంది మహిళలు ఆత్మాహుతి చేసుకున్నారు. ఆ గుండం చూస్తే ఇప్పటికి కన్నీళ్ళు వస్తాయి. ఆ గుండం పూర్తి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ గాయాలు ఉండకూడదు హిందువులు కానీ అంటే చెప్తున్నాను. అంటే కొన్ని సంఘటనలు, ఇంకా చరిత్రలో కొన్ని గాయాలు. మీరు అన్నట్లు ఇప్పుడు ఎట్లయితే భారతీయ జనతా పార్టీ గతంలోకి వెళ్ళి ఏదైతే తీసుకున్నదో వ్యూహాలు, గతంలో జరిగిన అవమానాలు, హత్యలు, మన ధర్మం మీద జరిగిన 1200 సంవత్సరాల నుంచి ఏదైతే దాడి జరిగి 9 కోట్ల మంది హిందువులు చంపారో దాంట్లోకి వెళ్ళి కొన్ని తీసుకొని ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలా, ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలా. ఇంకొక చిన్న, నేను ఇది కూడా సూటిగానే అడిగాను, నాకేం ఇబ్బంది లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ, సబ్కా విశ్వాస్ బి విశ్వాస్ కూడా మీరు పోయినసారి ఎలక్షన్స్ అవన్నీ జరిపారు. కానీ తీసుకున్న గణాంకాలు కానీ తీసి చూస్తే ఒక్క ముస్లిం ఓటు కూడా మీకు పడ్డట్టుగా ఎక్కడా దాఖలాలు లేవు. ఇంకా మీరు సబ్కా విశ్వాస్ అండ్ సబ్కా సాత్ అని మాట్లాడతారా? అంటే కాంగ్రెస్ ఏమో దేశం మళ్ళొక్కసారి విడగొట్టాలనుకుంటుంది. భారతీయ జనతా పార్టీ దేశం అందరం ఒకసారి విడిపోయి గాయాల పాలైన దేశం ఇది. 1947లో దేశాన్ని ఐక్యతగా ఉంచాలన్నప్పుడు సబ్కా విశ్వాస్ తీసుకోవాల్సిందే. మాది రాజకీయ వేదిక. ఓకే, వేరే వింగ్స్ వేరే ఏమైనా ఉండొచ్చు, కానీ మేము భారతీయ జనతా పార్టీ విశ్వాసాన్ని మీరు పొందగలిగారా అని అడుగుతున్నా. పొందడం ఈరోజు కావచ్చు, వాళ్ళ మధ్యలో వాళ్ళ మైండ్లలో నింపిన విషం కావచ్చు, వాళ్ళని ఒక రకంగా మతోన్మాదులను తయారు చేస్తున్నారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ కానీ మిగతా 22 పార్టీలు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు. అంటే ముస్లిమ్స్ కాదు, ముస్లిమ్స్ కన్నా హిందువులనే ఎక్కువ శత్రువులు ఉన్నారు మనకు. మీరు అనుకున్నంత ఒక అసౌద్దీన్, అక్బరుద్దీన్ ఇద్దరే మనకు. అఖిలేష్ యాదవ్ కాడి నుంచి పడితే, మమతా బెనర్జీ కాడికి వెళ్ళి పడితే, శరద్ పవార్ కాడికి వెళ్ళి పడితే, స్టాలిన్ కాడికి వెళ్ళి పడితే, ఇంకా రకరకాల అందరూ 22 పార్టీలకు చెందిన వాళ్ళు హిందూ ద్రోవులే, హిందువులై ఉండి హిందూ ద్రోవులు చేస్తున్నారు. అంటే దీన్ని ఒక డిఫరెంట్ ఐడియాలజీతో చూడాలి సార్. ఎందుకంటే దేశమైతే ఐక్యత ఉండాల్సిందే. అంటే వాళ్ళు వేసినా వేయకుండా కొన్ని రోజులు కొడుకు కాదంటాడు, తండ్రి కాదంటాడు, కానీ తండ్రి వదలలేడు కొడుకుని. అది మన రక్తం. ఇంకా మీకు ఆ విశ్వాసాన్ని పొందగలమనేటటువంటి నమ్మకం ఉందా? నమ్మకం లేకుండా ముందు నా 4 కొడుకులు అయితే నేను కాపాడుకోవాలా.
ఆ ఒక్క కొడుకు చెడిపోయినంత మాత్రాన, ఒక్క కొడుకు మా దగ్గరికి రానంత మాత్రాన, ఒక్క కొడుకు ఆడేదో దేశద్రోహి అయినంత మాత్రాన, తీవ్రవాది అయినంత మాత్రాన నలుగురు కొడుకులు కావాల్సుకునే బాధ్యత మాది ఉంటుంది. కాబట్టి దానికి సరైన చర్యలు తీసుకుంటాం. విశ్వాసం చేయడానికి మళ్ళీ అదే చెప్తున్నానండి, ఇది రాజకీయ వేదిక, దేశాన్ని ఐక్యతగా ఉంచాలనుకుంటాం. రాహుల్ గాంధీకి ఏందండి, ఇప్పుడు మన దేశం కాదు, మన మతం కాదు అతను. ఇప్పుడు ఒక నిండు పార్లమెంటు సభల ప్రపంచంలో ఒక మెజారిటీ 80% ఉన్న హిందువులని అంత అవమానకరంగా మాట్లాడిన ప్రపంచంలో ఒక్క నాయకుని చెప్పండి. హిందువులంటే హింసావాదులు, హిందువులంటే అసూయపరులు, హిందువులంటే హింస నఫ్రత్ ఈ రకంగా మాట్లాడిన ఒక చూసారండి పార్లమెంటు. అది ప్రతిపక్ష నాయకుడు. అంటే అడుగడుగున ఒంటి నిండా విషము నింపుకున్న కుటుంబం అది హిందువుల పట్ల. ఒంటి నిండా నరనరాన రోమమున విషం నింపుకున్న హిందూ వ్యతిరేకత నింపుకున్న కుటుంబం అది. ఇది హిందువులున్న దేశంలో ఉన్న, భారతదేశంలో ఉన్న హిందువులందరూ గ్రహించిన రోజు. అది ఇప్పటి నుంచి కాదులేండి, అది నెహ్రూ సమయం నుంచి వస్తూనే ఉంది. ఇప్పుడు నెహ్రూ అటు సోమనాథ్ దేవాలయ నిర్మాణానికి వ్యతిరేకం, ఇటు రామ మందిరానికి వ్యతిరేకం, అన్నిటికీ చాలా, అంటే ఆఫ్ కోర్స్ అంటే జీన్స్ అవే కదా, ఆఫ్ కోర్స్ జీన్స్ చెడిపోతాయి, ముత్తాతయ్య ముని మనకు వచ్చినాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే హిందువులను చైతన్యపరచడం మన ప్రధాన బాధ్యత కావాలా. ఇప్పుడు ఇంకెక్కడ లేదండి ప్రపంచంలో, భారతదేశం ఒకటే ఉంది హిందువులకు. నేను నా నెక్స్ట్ క్వశ్చన్ అదే మీకు. కాబట్టి ఇంకా దీన్ని మనం ఒక రాజకీయ వ్యూహాలతోనే పోవాలా, వ్యూహాలతోనే జాతిని శౌర్యవంతులుగా, పరాక్రమవంతులుగా తయారు చేయాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఇంకొక చిన్న డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ప్రస్తుతం. మా ఊరే జరుగుతున్నది, ఇంకా అక్కడ దాకా ఎందుకు, మా ఊరే జరుగుతున్నది. మరి ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ని అడ్డుకోవడానికి ఇప్పుడు హిందువులు పరిమితమైనటువంటి కుటుంబ నియంత్రణను పాటిస్తారు. ఒకరు ఇద్దరు లేదా ముగ్గురు, అంతవరకు, అంతకంటే ఎక్కువ కాదు. కానీ ముస్లింలు దేవుడు ఇచ్చిన బిడ్డలను ఎందుకు వదులుకోవాలా అనేది వాళ్ళ సిద్ధాంతం. ఇలా 1947 సమయానికి వాళ్ళ జనాభా ఎక్కువయ్యి హిందువుల జనాభా తక్కువ అయితే అప్పుడు పరిస్థితి ఏమిటి? దానికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకునేది దిశగా ఆలోచిస్తున్నదా? నేనైతే చాలా సభలలో చెప్తున్నాను, చాలా వేదికల ద్వారా చెప్తున్నాను. ఇది మళ్ళీ అక్కడికే వచ్చింది. ఎప్పుడైతే 17th సెంచరీలో సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ గారు ఒక దుర్మార్గమైన ఆలోచనతో హమ్దో హమారక్దో అని ఒక ముద్దు మాటలు చెప్పి గోడల మీద రాతలు రాసి, హమ్దో హమారక్దో హిందువులకే చెప్పిండ్రు, వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళ మతస్థులకు. వాళ్ళు కూడా ఆ మతస్థులే అనుకోవద్దు, సగం అటు సగం ఇటు. కాబట్టి మనని ఎవరు అన్నారు? ఏమైనా చట్టాలు చేశారు ఎట్లా? హమ్దో హమారక్దోని ఎవడో గోడల మీద రాస్తే మనం ఎందుకు పాటించాలా? ఇప్పుడు మన పూర్వీకులు అట్లా చేయలేదే, 8 మంది 7 మంది మంచిగా సంతోషంగా అనుకున్నారు, కడుపు నిండా దేవుడు ఇచ్చిన తాటికి. సార్ ఇప్పుడు వీళ్ళని జనాభా పెంచమని వాళ్ళు ఎట్లాగూ పెంచుతూ ఉంటే జనాభా పెరిగి భారతదేశపు వనరులు సరిపోతాయా? ఆలోచించండి. ఇప్పుడు దీన్ని మనం కట్టడి చేయాల్సిన విషయాన్ని మనం పెంచుకుంటా పోవాలి అని ఆలోచిస్తున్నాం. కట్టడి చేసే వరకు అయితే పెంచాలా, కట్టడి చేసే వరకు, చట్టం వచ్చే వరకు పెంచుతూనే ఉండాలా. నేను వాడు ఆపే వరకు నువ్వు ఆపుతావనుకో. నేను అడుగుతున్నది అదే, వాళ్ళను ఆపడానికి ఏదైనా చర్యల కోసం ఆలోచిస్తున్నారా? నువ్వు అదే కదా, ఇవన్నీ ఆ బిల్లు పెండింగ్లో ఉన్నాయి, అదే కదా యూనిఫామ్ సివిల్ కోడ్. అంబేద్కర్ గారు ఎప్పుడో రాశారు ఇది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఓకే. ఇప్పుడు నేను ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్పండి. ఎందుకనంటే ఇది ప్రాపర్ మందికి తెలియాల్సిన, మీరు ఏదైనా సరే డైరెక్ట్గా ముక్కుసూటిగా మొహమాటం అడగండి. 15% ఉంటారా, 18% ఉన్నారా ముస్లిమ్స్? 17% వరకు వచ్చారు. 17% ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీల క్రింద ఎలా లెక్కించబడుతున్నారు? దాని గురించి బీజేపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? అది ఒక దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఆలోచించే విషయాలు అవి. అంటే మాకున్న పరిమితుల దృష్ట్యా, అంటే నేను చెప్పేది ఎందుకంటే ఒక్కటి మాత్రం చెప్తున్నాను మదన్ గారు, బతకటం ముఖ్యం. ఫస్ట్ పాయింట్, బతుకులో ఈ సగం మంది బతుకుతున్నారు సార్, బతుకు కాదు, ఆత్మగౌరవంతో బతకటం ముఖ్యం. ఇప్పుడు నిన్నగాక మొన్న ఏదో సంఘటన రాయచోటిన ఆంధ్రప్రదేశ్లో అయ్యప్ప స్వాముల మీద దాడి. అంటే వాళ్ళు అంటున్నారు ఎవరో, ఎప్పుడు కాలేదు, ఇప్పుడు అయిందంటే ఎప్పుడు వాళ్ళు తక్కువ, ఎప్పుడైతే ఎక్కువైనారో ఈ సంఘటనలు ఎక్కడ అన్ని చోట్ల అవుతాయి. అంటే ఎక్కడైతే ఇప్పుడు మీరు ఇది జయగ్రఫీలు అనుకోండి, ఇంకేదైనా గాయపురంగా అనుకోండి. ఇప్పుడు మా ఊర్లో ఒకటే ఫ్యామిలీ ఉండండి, ఈరోజు 165 ఫ్యామిలీలు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఒకటే,
వాడు ఆగే వరకు నువ్వు ఆపకు. ఇక ప్రపంచం గురించి ఉన్నది కాపాడుకో. నేను బహిరంగంగా చెప్తున్నాను మదన్ గారు, నువ్వు 9 మందిని కనాల్సిందే. ఈ ఇద్దరిని కాపాడుకు. ఎవరైతే ఈ ఇద్దరిని మీరు డాక్టరు ఇంజనీర్ అనుకుని ముద్దుగా అల్లారు ముద్దుగా రక్త మాంసాలతో ఎట్టయితే అనుకుంటున్నారు ఆ బిడ్డల్ని, హిందూ బిడ్డల్ని, వాళ్ళ మానాలు పోవద్దు, ఆడబిడ్డ అయితే పానాలు పోవద్దు అనుకుంటే బంగ్లాదేశ్ లాగా దయచేసి వాడు ఆపే వరకు ఆట ఆపకూడదు. మీరు ఏమన్నా అర్థం చేసుకోండి. ఇది ఇప్పుడు ఆ చట్టాలు చేసే వరకు సమయం పడుతుండొచ్చు. ఎంత సమయం పడుతుంది? మళ్ళీ అదే చెప్తున్నది. రాజకీయ వేదిక మన ప్రపంచం మనం చూస్తున్నది ప్రపంచం ఒక రకంగా ఉంటుందండి. ఇప్పుడు మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. ఈరోజు మనం టీవీలో చర్చలు చేసినంత ఒక రాజ్యాంగం నేను ఇప్పుడు ఓవర్ ద నైట్ జరిగిపోవాలని దానికి ఒకటేనండి. ఇప్పుడు 11 సంవత్సరాలు అయిపోయింది. అవును, అందుకోసం కదా మొన్న 20 మన వాళ్ళే ఏదో తెలుగులో పాట ఉన్నట్లు, నీ వాళ్ళే నిన్ను వెన్ను పోటు పొడిచిర్రో ఒరే లంబాడోళ్ళ రామదాస్ అన్నట్లు 10 సంవత్సరాలు దేశాన్ని సర్వంత శిఖరాల మీద నిలబెట్టిన ఒక నాయకుడికి వెన్నుపోటు పొడిచిందే హిందూ జాతి కదా. నేను వాటిని ఏమి కాదనట్లేదు. వాటి నుంచి గుణపాఠాలు మనం నేర్చుకుంటున్నావా అనేది కదా నేను మాట్లాడుతున్నాను. నిరంతరం నేర్చుకుంటున్నాం. కానీ రాజకీయ వ్యవస్థ లోపల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మన మహారాష్ట్ర ఏకైతే సేఫ్ హై, సబ్ కుచ్ సమజ్ మే ఏకైతే విడిపోతే చెడిపోతాం, అంతే. విడిపోతే పడిపోతాం, విడిపోతే చనిపోతాం, విడిపోతే అత్యాచారాలు చేయబడతాం, విడిపోతే కన్న బిడ్డలని కండ్ల ముంగాటని మానభంగాలు చేపించుకుంటాం. ఇప్పుడు నేను ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు యోగి గారు ఈ బటేంగేతో కటేంగే స్లోగన్ ఇచ్చింది యోగి గారు. అవును, ఆ స్లోగన్ ని బాగా తీసుకెళ్లారు ప్రజల్లోకి. ప్రజలు ఇప్పుడు ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్లారు ప్రజలు కూడా తీసుకుంటున్నారు ఈ మధ్యన. చాలా మంచి రిజల్ట్ కూడా ఇచ్చింది. అవును, మరి అటువంటి ఇప్పుడు యోగి గారు తీసుకునేటటువంటి చర్యలు చాలా అంటే నిర్ణయాత్మకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఆయన. హిందూ జాతికి, భారత జాతికి ఒక భవిష్యత్తులో ఎన్నో విశాల ప్రయోజనాలు కల్పిస్తుంది అతని నిర్ణయాలు కదా. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? గ్రేట్ లీడర్ ఆఫ్ మరి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పద్ధతులను ఎందుకు పాటించడం లేదు? ఎంతవరకు పాటిస్తున్నారు? ఇప్పుడు కరెక్ట్ మీరు అన్నట్లు, కానీ ఒకరిని ఇంకొకరితో కంపేర్ చేయలేము. అట్లా కాదు కదా. మంచి పాలసీ అయినప్పుడు రాజర్షి, ఇప్పుడు అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ ఈజ్ డూయింగ్ వెల్. ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తున్నారు, అదేం లేదు. బీజేపీ ముఖ్యమంత్రులందరూ ఒకే రాష్ట్ర పరిస్థితి కావచ్చు, వాళ్ళకున్న జీవిత విధానాలు కావచ్చు, అందరూ ఒకే రకంగా ఉండాలంటే ఉండలేరు. ఓకే, ఏదైనా సరే దేశం ముఖ్యం అనే సిద్ధాంతం మీద పోయేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ రకంగా వెళ్తున్నా కొన్ని తేడాలు ఉంటుండొచ్చు. ప్రతి హిందువు కూడా దేశం ముఖ్యమనే కోరుకుంటాడు. ఏ హిందువు దేశానికి తక్కువ పీట వేయడు. అది హిందూ ఇతర మతస్థులు దేశానికి ప్రయారిటీ ఇవ్వరండి. మతమే ముఖ్యం వాడికి. మతమే ముఖ్యం. అండ్ మతం తర్వాత అది అంబేద్కర్ గారు రాశారు కదా, క్లియర్గా ఆ రోజే రాశారు, ముస్లిమ్స్ ఈ దేశానికి ఎప్పుడూ దేశ రాజ్యాంగానికి కట్టుబడి ఉండరు. క్లియర్. గౌరవనీయ బాబాసాహెబ్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అతను రాసిన ఏదో ఇండియా టు ఏదో బుక్ ఉంది, పుస్తకంలో రాశారు, క్లియర్గా రాశాడు. ఆయన ఇంకొక మాట కూడా రాశాడు, ఆఖరి హిందువు భారతదేశానికి వచ్చేంత వరకు, ఆఖరి ముస్లిం పాకిస్తాన్కి వెళ్ళేంత వరకు విభజన పూర్తి అయినట్టు కాదు అని కూడా రాశాడు. అది 100% చేసిన తర్వాత విభజన చేయాల్సింది. ఈ నెహ్రూ అనే ఒక పదవి వ్యామోహపరుడు, పదవి లాలూచిపరుడు, కోట్లాది మంది హిందువుల మీద రక్త తర్పణం చేసి రైలు పట్టాల మీద లక్షలాది మంది ఆడబిడ్డల మానాల మీద పానాల మీద ప్రమాణ స్వీకారం చేసినోడు ఆ వ్యక్తి. చాచా నెహ్రూ అని చెప్పి మనమే కదా పొగిడాము. మనం పొగడలేదు, పొగుడు పిచ్చుకుడు. ఎక్కడైనా బతికుండగా ఉన్న భారతరత్న ఇప్పించుకుంటాడండి తనకు తానే అప్లై చేసుకొని. ఇంకా అంతకన్నా ఎక్క వల్ల నీచమైన చరిత్ర ఏం చెప్తామండి? ఎక్కడ ప్రపంచంలో చెప్పండి సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు ప్రస్తుతం దేశం ప్రపంచవ్యాప్తంగా హిందువులు చాలా అత్యధికంగా హింసింపబడుతున్నటువంటి ప్రదేశం బంగ్లాదేశ్. సరే, 23% ఉన్న హిందువులు పాకిస్తాన్లో ఇప్పుడు కనీసం 3% కూడా లేరు. 1.5కి వచ్చారు. 1.5కి వచ్చారు. ఇక్కడ అదే పరిస్థితి. మరి హిందువుల్ని ఇక్కడికి తీసుకొచ్చే ఆలోచన, ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాల్ని మనం కాపాడుకుంటున్నాం. దీనికి బీజేపీ ఏం ఆలోచిస్తున్నది?
ఇప్పుడు ప్రతి ఊర్లో రోహింగ్యాలు ఉన్నారు. నేను ఈ మధ్య కాలంలో జస్ట్ భీమవరం వెళ్ళొచ్చాను. మనం ఏదో హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో ఒక ఏరియా ఉంది అనుకుంటున్నాం. భీమవరంలో కూడా రోహింగ్యాలు ఉన్నారు. మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే 750 జిల్లాలు ఉన్నాయి భారతదేశంలో. 750 జిల్లాలల్లా విస్తరించున్నారు రోహింగ్యాలు, గుసిబైటీలు, బయటి దేశాలకు వచ్చిన ముస్లిమ్స్ 8 కోట్ల మంది ఉన్నారని అసౌద్దీన్ ఓవైసీ గారు చెప్పారు. నేను చెప్పిన లెక్క కాదు ఇది, అసౌద్దీన్ గారు చెప్పిన లెక్క 8 కోట్లు. లెక్క ప్రకారం ఇండియన్ ముస్లిమ్స్ 24 కోట్లు అంటే ఆ 8 కోట్లు కూడా లెక్కేసుకుంటున్నాడు ఆయన. అంటే ఇదంతా దేశానికి, హిందుత్వానికి ప్రమాదం. ఇప్పుడు మీరు చెప్పిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఘటనలు నా వ్యక్తి బంగ్లాదేశ్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రస్తుతం? ఇది అయితే 2 అభిప్రాయాలు నేను చెప్పదలుచుకున్నది. ఒకటి, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వము, ప్రభుత్వము వాళ్ళకున్న దౌత్యపరంగా ఏమేమి ఒత్తిళ్లు తేవాలా, ఏమేమి చేయాలా అంటే చేస్తున్నారు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఎట్లయితే ఇజ్రాయిల్ వారు చేస్తున్నదో 1 గంట లోపల బంగ్లాదేశ్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను. 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఏర్పడ్డదో 17,000 మంది భారతీయ సైనికుల రక్త తర్పణము, ఆత్మతర్పణము, ప్రాణత్యాగం చేసి ఏర్పాటు చేసిన బంగ్లాదేశ్ అది మన నేల. 90,000 మంది పాకిస్తానీ సైన్యానికి బిర్యానీలు పెట్టి సాగనంపింది కూడా మన నేలే. మన గౌరవనీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశ రాజ్యాంగాన్ని ముక్కలు చేసి చింపులు చింపి ఎమర్జెన్సీ విధించిన ఒక మహానాయకురాలు. అండ్ సరే, ఇప్పుడు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడారు కాబట్టి ఇది కూడా అడిగేస్తాను. ఎమర్జెన్సీలో నేను కూడా ఇబ్బంది పడ్డటువంటి వాడిని. ఓకే, 1 ఇయర్ ఐ వాజ్ ఇన్ అండర్ గ్రౌండ్. ఓకే, మొత్తం రాజ్యాంగంలో అసలు బేసిక్స్ని మార్చినట్టు ఏది సోషలిస్ట్ ఈ 2 పదాలని చేర్చి ఆ 2 పదాలని ఎందుకు తీసేయకూడదు ప్రస్తుతం? బదన్ గారు సార్ చెప్తాను, ఇది దీనికి చెప్పిన తర్వాత చెప్తాను, ఇది చెప్పిన తర్వాత దాన్ని కూడా చెప్తాను. సెక్యులర్ అండ్ సోషలిస్ట్ ఈ 2 పదాలు, ఈ 2 పదాలకు నేను చెప్తాను దానికి మంచి. 1947లో మన దేశం ఎట్లా విభజించబడ్డది, దేని ప్రతిపాదికన విభజించబడ్డది? మతం, అంతే కదా. 1975లో ఇందిరాగాంధీ గారు ఆర్టికల్ దీని అమెండెడ్ ద్వారా సెక్యులర్ అనే పదం ఎందుకు పెట్టాల్సి వచ్చింది చెప్పండి. ఫస్ట్ మత ప్రతిపాదికన విడదీసింది ఉంటే సెక్యులర్ పదం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సెక్యులర్ పదం పెడితే దేశ విభజన ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు ఆ సెక్యులర్ పదం మీద 1947లో పెడితే అయిపోతుంది కదా రాజ్యాంగంలో. అంటే అప్పుడు మత ప్రతిపాదకన విడదీసినప్పుడు సెక్యులర్ పదం అవసరం లేకుంటే. కాబట్టి ఇది కాంగ్రెస్ కుట్రలని, ఈ కుటుంబం చేసిన దేశద్రోహాన్ని మనం ఇంక ఎన్నేళ్ళు కడుక్కుంటుంటాం. చైతన్యపరచాలా? ఇది వాళ్ళు పెట్టినటువంటి ఈ పెంటను కడుక్కోవడానికే మనకి ఇన్నేళ్ళు పడుతుంటే ఇక ఎప్పుడు మళ్ళా మనం ఒక మీరు అన్నటువంటి అంటే ఇప్పుడు సగం హిందూ జాతి ఇంకా తెలుసుకోలేకపోతుంది. అంటే ఈ గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది వీళ్ళకనేది సగం హిందువులు, 50 కోట్ల మంది హిందువులు ఇంకా తెలుసుకున్నంత కాలం ఈ పోరాటం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు తప్పదు మనకు. ఇప్పుడు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ సైనికులు కావచ్చు అడుగడుగున ప్రాణత్యాగం. సార్ మీకున్నటువంటి చాలా గొప్ప విషయం నేను చెప్పమంటారా? చాలా గొప్ప విషయం, మీరు ఉపయోగించుకోలేని విషయం. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త తన ఇంట్లో అన్నం సద్దిమూట కట్టుకొని వచ్చి పార్టీ పని చేసి ఇంటికి వెళ్తాడు. అదే కాంగ్రెస్కి లేదా ఇతర పార్టీలకి వాళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి. అవును, కానీ అటువంటి కార్యకర్తల్ని మీరు ఎంత మాత్రం ఉపయోగించుకుంటున్నారు? కొన్ని నేను గమనించినటువంటి విషయాలు మీతోటి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నిన్నటికి ఇప్పుడు నడ్డా గారు పోయినసారి ఏం మాట్లాడారో మీకు తెలుసు ఆర్ఎస్ఎస్ను గురించి. అదే మళ్ళా వాళ్ళు సరిదిద్దుకొని ఆర్ఎస్ఎస్తో సత్సంబంధాలు నెరుపుకోవడం వలన మహారాష్ట్రలో ఎటువంటి గెలుపుని సాధించగలిగారో మీకు తెలుసు. మరి ఇట్లా మీ కార్యకర్తలనే మీరు నిర్వీర్యం చేసుకుంటే పార్టీ పరిస్థితి ఏమిటి? ఒక్కటి సార్, నేను నిర్భయంగా చెప్తున్నాను, ఈరోజు ఆర్ఎస్ఎస్ లేకపోతే, నేను నిన్న కూడా ఏదో సభలో చెప్పాను, ఎక్కడున్నాడో పైన హెగ్డేవార్ గారు, ఆ మహాత్ముడు 1925లో 100 సంవత్సరాలు అవుతున్నది. ఏ ముహూర్తాన ఆలోచించాడో, ఎలా ఆలోచించాడో కానీ
ఈరోజు అది ఇంతింతై పటుడు ఇంతై అన్నట్లు ఆర్ఎస్ఎస్ లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎక్కడ సార్? ఎవరో కొందరు వ్యక్తులు వాళ్ళకున్న, మరి నేను అంత పెద్ద వాళ్ళ గురించి కామెంట్ చేయలేను. తల్లే మా తల్లి ఆర్ఎస్ఎస్. సుభాష్, అంతే. చాలా మంచి మాట చెప్పారు. అంతే. చాలా సంతోషం. ఇది బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరిలో ఉంటే మేము కూడా చాలా సంతోషిస్తాం. తర్వాత ఇంకా ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దానికి అఫ్కోర్స్ మీరు మీ సొంత అభిప్రాయాన్ని చెప్పారు, ఇది ఎంతసేపు దాన్ని తీసుకుంటే సరిపోతుంది కదా అని. తీసుకోవడం ఒకటి, సెపరేట్ బంగ్లాదేశ్ హిందూ దేశం చేయడం ఒకటి. మనకు దాంట్లో మెజారిటీ ఉన్న హిందూస్ ఇంకా బతకరు అంటే ఒకటి చెప్తున్నాను, అంటే నేను క్లియర్గా ఉన్నానండి, దాంట్లో వెరీ క్లియర్గా ఉన్నాను. ఇది వాళ్ళ ఇష్టంతో బంగ్లాదేశ్లో లేరు, వాళ్ళ ఇష్టంతో పోలేదు. ఒక దుర్మార్గమైన చర్య వల్ల, దేశ విభజన వల్ల అక్కడ ఉన్నారు కాబట్టి ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్నారు కాబట్టి ఉండిపోవాల్సి వచ్చింది. 75 సంవత్సరాల అవమానాలు, అత్యాచారాలు భరించుకుంటూ 1941 అయితే 40% ఉంటుంది కొన్ని చిట్టగాంగ్ లాంటి ప్లేస్లలో, ఢాకా లాంటి ప్లేస్లలో హిందువులు. మా దగ్గర డాటా ఉంది. అయితే ఓకే, మీ దగ్గర కూడా ఉండొచ్చు. అయితే రాను అది ఇంకా 7 అంటారు, మన 3 పరిమితమైంది. కానీ అవి వినటానికి, చూడటానికి చెప్పలేకపోతున్నాను, నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. నేనైతే క్లియర్గా చెప్తున్నా కదా, నేను ఇంతకుముందు కూడా ఒకటి చెప్పాను. నేను మీ ఉద్దేశం ఉద్దేశం ఒకటే, ప్రపంచంలో ఎట్లయితే అమెరికా తన సిటిజన్స్ని కాపాడుకుంటుందో, ఎట్లా కాపాడుకుంటుందో అమెరికా సిటిజన్ని, భారతదేశం అట్లా హిందువులను కాపాడుకోవాల్సిందే. ఎంత దూరమైన దిగాలి, ప్రపంచమంతా ఒకటైనా దిగాలి. అవసరమైతే 100 కోట్ల మంది ఆయుధాలు పట్టుకొని బయటకు వస్తాం జాతిని కాపాడుకోవడానికి. ఆ చైతన్యం తీసుకురావాలా. నేనైతే చెప్తున్నానండి డైరెక్ట్గా, బంగ్లాదేశ్కు సమాధానం, కరెక్ట్ సమాధానమే ఇజ్రాయెల్ ఇచ్చే సమాధానం తన శత్రు దేశాలతో. ఎట్లయితే లెబనాన్ మీద, పలస్తీనా మీద, ఇరాన్ మీద ఎట్లయితే సమాధానం చెప్తుందో, ఒక చిన్న దేశం 80 లక్షల మంది ఉంటే 80 లక్షల మంది దేశభక్తులను కన్నా నేలాది. 80 లక్షల మంది బిడ్డలుంటే, జనాభా ఉంటే 80 లక్షల దేశభక్తులను కన్నా నేలాది. ఇది మేము మరి జాతి నేలలో ఉన్న దౌర్భాగ్యమా? ఈ జాతిని చైతన్యపరచలేకపోతున్నామా? తరతరాలుగా ఒక్కతరం కాదు ఇది. వాళ్ళు యూదులు కూడా ప్రపంచవ్యాప్తంగా భయంకరమైనటువంటి హననాన్ని అనుభవించారు. పరిష్కారం ఒకటేనండి, అమెరికా స్పందిస్తుంది, లండన్ ప్రతిస్పందిస్తుంది. మీకు అక్కడ వాళ్ళు స్పందించడానికి కారణాలు వేరు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు, అక్కడ ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలు ఇవన్నీ కూడా యూదుల చేతుల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ గురించి ప్రపంచం స్పందిస్తుంది తప్ప ఈ కసాయి గాంధీ కుటుంబం స్పందిస్తలేదండి. ఈ కసాయి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తలేదు, కాంగ్రెస్ పార్టీ. మీరు కసాయాన్ని ముందు పెట్టారు కదా, స్పందించారు మొత్తం. వాళ్ళు స్పందించాలని కోరుకోకండి మీరు. ఆ ఘోరాలు వీళ్ళకి తెలుస్తలేదండి. ఇక్కడ మిగులుతారండి ఎవడెవడైతే ఈ సెక్యులర్ అనే పదం మీద రాజకీయం చేస్తున్నాడో. నేను బతికుండగా చూస్తానండి వీళ్ళ జీవితాలు ఎట్లా అవుతాయో. ఎవడైతే సెక్యులర్ అనుకొని మోసం చేసుకుంటున్నాడో, పాత బస్సులో పోటీ ఇవ్వనండి, కాంగ్రెస్లోకి వెళ్తాడేమో. సెక్యులర్ కదా, వాళ్ళకి తెలుసు కదా. అందుకే కదా వైనాడులో ముస్లిం లీగ్ సహకారం తీసుకునే కదా గెలిచాడు. ముస్లిం లీగ్ అంటారు ఏంటండి? అది 90% ముస్లిమ్స్ ఉన్న ప్రాంతంలో వాళ్ళ. ఒకవేళ నేను ఛాలెంజ్ చేశానండి, నేను దీని మీద ఛాలెంజ్ చేశాను మదన్ గారు. ఒకవేళ మీరు దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకత్వ లక్షణాలు ఉంటే, రాహుల్ గాంధీ కనిపించే కదా, నిజామాబాద్లో నిలబడమని. మీరు దేశ ప్రధాన ప్రతిపక్షం, ఈ దేశానికి ప్రధాని కావాలనుకుంటే కుటుంబం, అన్ని వర్గాలు, అన్ని మతాలు ఉన్న ప్రాంతం నిలబడండి. అంటే మీకు తెలుసు మీరు నిజంగా ముస్లిమ్స్ అని, మీకు ముస్లిమ్సే సహకారం అందిస్తారండి. నేను ముస్లిమ్స్ కాదు, ముస్లిం తప్పట్టట్లేదు నేను. అంటే మీ ధైర్యం అంతా వాళ్ళని రెచ్చగొట్టడము, వాళ్ళని విద్వేషాలు పెంచడము, వాళ్ళని ప్రత్యేకంగా తీసుకుని ఆ రకంగా గెలవడం. నాకు ఇంకొక విచిత్రమైనటువంటి విషయం, ఆ ముస్లిమ్స్కి వీళ్ళు చేసింది లేదు, చచ్చింది లేదు, ఏం లేదు, వాళ్ళ బతుకులు ఏం బాగుపడింది లేదు. కానీ వాళ్ళు అంటేలే గొర్రె కషాయాన్ని నమ్ముద్ది భారతీయ జనతా. ఈరోజు ముస్లింల అభివృద్ధి జరిగింది అంటే ఈ దేశంలో ఓన్లీ భారతీయ జనతా పార్టీ వల్లనే. సుమారు 15% ఉన్న ముస్లిమ్స్కు 32% వాటా ఇచ్చాం అభివృద్ధి ఫలాలల్లో. 83 కోట్ల ఉచిత రేషన్ కావచ్చు, 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ ఇళ్లల్లో కావచ్చు, ఇంకా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, ముద్రా లోన్స్ కావచ్చు, ధన్ ఖాతాలు కావచ్చు,
లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలల్లో అత్యధికంగా జనాభా పర్సంటేజ్ కాకుండా రెండింతలు ఈరోజు లబ్ధి పొందిన ఏదైనా ఉందంటే ముస్లిం సమాజమే. కాబట్టి భారతీయ జనతా పార్టీకి భారతీయులంతా ఒకటే భావనతో పోతుంది తప్ప వాళ్ళు ఆ రకంగా అనుకుంటున్నారు, దానికి మేము ఏం చేయలేము. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలు క్రిస్టియన్స్కి ఇల్లు, హిందువులకి ఇల్లు అని పెట్టలేదండి, పేదలకి ఇల్లు అని పెట్టాం. ఎక్కువ లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళే. ఓకే, మీరు అన్నట్లు రాంపూర్ లాంటి మరి మీకు ఎందుకు ఓటేయాలండి హిందువులు? మేము డైరెక్ట్గా అడుగుతున్నాం. మేము భారతీయుల గురించి మీరు భారతీయుల గురించి పరిపాలిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా హిందువులని ఎందుకు చెప్పుకుంటున్నారు మీరు? ఇప్పుడు మేము ఇప్పుడు నేను ఒక హిందువుగా మాట్లాడుతున్నా. చెప్పండి, నేను ఒక హిందువుగా మాట్లాడుతున్నా. మీరు ఆత్మగౌరవం అనే ఒక మాట వాడేసి హిందువుల ప్రయోజనాలు ఏం జరిగినాయి? ఇప్పుడు దేవాలయాలు ప్రభుత్వ గవర్న హస్తాల్లో ఉన్నాయి, వాటి మీద బిల్లు తీసుకురావచ్చు. అండ్ గో హత్య నిషేధం బిల్లు తీసుకురావచ్చు. హిందువులుగా చేయాలా అనుకుంటే హిందువులకంటే ఇప్పుడు ఒకటండి మీరు చెప్పినట్లు, ఇంకా మళ్ళీ కొన్ని విషయాలు ఎట్లా అవుతాయంటే కొన్ని నిజమే కొన్ని మళ్ళీ అదే ఇప్పుడు ఇది సెక్యులర్ దేశం అనుకుంటూ సెక్యులర్ అనే పదాన్నన్నా తొలగించండి, లేదా హిందువుల దేవాలయాలని హిందువుల కన్నా అప్పచెప్పండి. అది దేవాలయాలని అప్పచెప్పేది కావచ్చు, అది కంపల్సరీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈరోజు కాకుండా అంటే వాళ్ళ చర్చలలో ఉన్నాయి, దానికి తగిన సమయం. రామాలయం కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా వాజ్పేయి గారు చెప్పారు, సమయం వచ్చినప్పుడు ఏదైతే 1951లో జనసంఘ్ ఆశయాలు ఉన్నాయో ఏది కూడా తూచా తప్పమని చెప్పారు. ఒకటి మదన్ గారు, మీరు ఏం నిశ్చింతంగా ఉండొచ్చు, భారతదేశంలో ఉన్న హిందూ జాతి, ప్రపంచంలో ఉన్న హిందూ జాతి ఏ రోజైతే జనసంఘ ఆశయాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఒక్కటి కూడా మర్చిపోము. ప్రతిదీ ప్రపంచీకరణ మారుతున్న సమయంలో దానికి విధానాలు, నిర్ణయాలు, కార్యాచరణ వేరుంటుంది. కాబట్టి ఒక రామాలయం కావచ్చు, ఆర్టికల్ 370 నీకు తీస్తామన్నాం, తీసినాం, ఎవ్వడు వచ్చినా ఆగలేదు. ఏది అనుకున్నామో అది చేస్తాం తప్ప మేము ఇప్పుడు పెట్టాం కదంటే 1981లో కూడా పెట్టాము, కానీ తీసింది 2022లో తీసినాం. అంటే సమయం, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది మదన్ గారు. కానీ అదే చెప్తున్నాను, కొన్ని అంటే జాతీయ నాయకత్వం ఆలోచన విధానం కావచ్చు, వాళ్ళకున్న ఇంకా వేరే భారతదేశం, నేను వాళ్ళ అన్ని ఆలోచనని శంకించడం లేదు, వాళ్ళ చిత్తశుద్ధిని నేను శంకించడం లే. మీరు అంటే చెప్పింది చేస్తున్నాం కదా, చెప్పింది చేస్తున్నాం. ఆర్టికల్ 7 రామాలయం కడతామని కట్టినాం, ఏదేదో అన్నీ చెప్పినవి చేస్తున్నాం ఈరోజు. అంటే కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయండి. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, దయచేసి మీరు, నేను చాలా వేదికలు జరుగుతున్నాయి, ఈరోజు నా వ్యక్తిగత అభిప్రాయం కూడా మీకు భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశంలో హిందువులకు కూడా చెప్తున్నాను, మీకు మేము నచ్చకపోతే ఇంకో పార్టీ పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మేము భారతీయ జనతా ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నారంటే ఇంకొక పార్టీ పెట్టుకోవడం పార్టీ కాదు, నేను అర్థం ఏంటంటే నా రాజకీయ నాయకులు చెప్తున్నాను, కేసీఆర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, స్టాలిన్ కావచ్చు, కానీ హిందూ పార్టీ పెట్టుకోండి. మేము నచ్చలేదు, మేము హిందుత్వం ఓకే. ఈరోజు ప్రపంచంలో హిందువులకు ఏదైనా ఏడ్చే పార్టీ ఒకటి ఉన్నదండి, మీరు అర్థం చేసుకోండి, ఇంకేది లేదు. బంగ్లాదేశ్లో సస్తే ఏడ్చేది మేమే, పాకిస్తాన్లో సరిస్తే ఏడ్చేది ఆమె, బంగ్లాదేశ్లో మిగిలిపోయిన 200 ఏడుస్తూ ఉంటే ఎట్లా అంటే సానుభూతి, ఇంకా మీరు సానుభూతి దానికి ఏడుస్తూ కూర్చుంటే ఇప్పుడు కత్తులు తీయాల్సిన టైంలో కర్చీఫ్లు తీసి కళ్ళు తుడిస్తే ఎట్లా? కత్తులు దూసే సమయంలో కత్తులు చూస్తున్నామండి. ఈరోజు దేశంని బాగా సుభిక్షంగా తయారు చేసినాం, సురక్షితంగా తయారు చేసినాం. అంటే ఇవన్నీ కొన్ని దేశం సంబంధించిన విషయాలు మేము అంటే ఈ చర్చలలో చేయలేము. అఫ్కోర్స్ ఈరోజు భారతదేశం ఎంత సురక్షితం చేసామంటే గజగజ అనుకుతుంది. దాంట్లో మాకు ఎటువంటి సందేహం లేదు. అగ్ర దేశాలు కూడా, అమెరికన్ అధ్యక్షుడు కూడా ఈరోజు ఉక్రెయిన్ రష్యా వారు ఆపే శక్తి ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీకే ఉన్నదంటున్నారంటే మీరు గమనిస్తలేరు. అంటే కొన్ని దేశ సైనిక సంబంధించి భద్రతకు సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడలేం, కానీ భారతదేశం బాగా సురక్షితంగా తయారు చేసినాం. ఎక్కడైతే దేశంలో ఉన్న కొంతమంది ఏదైతే దొంగలు ఉన్నారో ఎప్పుడు కూడానండి, విదేశీయులు ఎప్పుడు కూడా రాలేదు ఈ దేశంకు. ఈ దేశంలో ఉన్న దొంగలు దర్వాజాలు ఓపెన్ చేసుకుని వచ్చినారు అప్పుడు కూడా. కానీ మేము ఇప్పుడు పెద్ద పరీక్ష మాకు భారతీయ జనతా పార్టీకి, ఈ దేశంలో ఉన్న దొంగలను అట్లా జారిపోయినాం మేము. మళ్ళీ విదేశీ కుట్రదారులు, విదేశీ అక్రమణదారులు ఎప్పుడు ఈ భారతదేశంకి వచ్చిన దాడి చేసినా ఎవడైతే ఈ భారతదేశంలో ఉన్నారో వాళ్ళే గేట్లు ఓపెన్ చేశారు.
కానీ సార్ అట్లా కానివ్వం. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కావచ్చు, మేం కావచ్చు, చివరి వరకు చివరి రక్త బొట్టు వరకు కూడా ఈ దేశం గురించి అర్పించేస్తాం. చాలా బాగుంది సార్. ఇప్పుడు మీరు ఎవరినైతే ఈ దేశానికి ద్రోహులు అంటున్నారో, ఈ దేశం మీద ఇదంటున్నారో, వాళ్ళు బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ అది. ఇప్పుడు సార్ ఏ వ్యవస్థగా ఆ వ్యవస్థను మనం అట్లా విడదీసుకుంటూ పోతే మీకు నేను ఇంకొక సార్, ఇప్పుడు నేను ఎమ్మెల్యేని, ఇప్పుడు నేను మెంబర్ ఆఫ్ ది అసెంబ్లీని, ఒక ప్రజాప్రతినిధిని, అంటే భారత రాజ్యాంగం అనుకూలంగా భారత ఎన్నికల వ్యవస్థ ఖచ్చితంగా, అంటే భారత న్యాయ వ్యవస్థ. బెయిల్ అనేది ఇప్పుడు అన్నారు, మీరు పదం పాడారు, మీరేం పదం పాడారు? దొరకకపోతే మేము దొరకబెట్టుకుంటాం, కానీ దొరికి బెయిల్ మీద ఉన్నాడు సార్. మీరు అన్న పదం ఏంటి సార్? నేను అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట మాట్లాడారు, ఈ మాట మీరు వినాలి. రాజ్యం వాళ్ళదైనా వ్యవస్థ మాది అని అట్లా నడిపిస్తున్నారు ఇప్పుడు దాకా. న్యాయ వ్యవస్థ కానివ్వండి, లేదు తక్కినటువంటి కొన్ని వ్యవస్థలు దేశంలో అయితే ఉన్నాయో వాళ్ళ చెప్పు చేతల్లోనే ఉన్నాయి, వాళ్ళకు అనుకూలంగానే పనిచేస్తున్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం 600 కోట్లు, మేము 1,00,000 పైకోట్లు రికవరీ చేసి. మీరు అనుకున్నంత ఈజీ కాదండి. నేను చెప్పింది నేను ఒక్క నిమిషం. వాళ్ళు వ్యవస్థలు కాదు, చాలా వ్యవస్థలను మేము ప్రక్షాళన చేసినాం. వాళ్ళు ఇంకా మురిసిపోతున్నారు. అఫ్ కోర్స్ సిఐఏ ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రక్షాళన జరిగినాయి. నేను నిజమైన దేశభక్తులను నింపినాం. అజిత్ దోవల్ లాంటి ఒక దేశభక్తుడు ఆధ్వర్యంలో ఈరోజు దేశ భద్రత విభాగాన్ని పెట్టాము. ఒక దేశభక్తుడైన విదేశాంగ మంత్రి జయశంకర్ లాంటి వాళ్ళని, ఒక విజనరీని, భవిష్యత్ తరాలకు విజనరీ ఉన్న నితిన్ గడ్కరీ గారు ఈరోజు, అంటే మీకు చెప్పాలంటే అది పెద్ద సబ్జెక్టు. కాబట్టి మీకు చెప్తున్నాను, ఒక 600 కోట్లు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈడీలో 10 సంవత్సరాలు, అది యూపీఏ గవర్నమెంట్ ఉంటే ఈరోజు 1,00,000 పైకోట్లు రికవరీ చేసామండి. ప్రజల డబ్బు అండి. విదేశాలలో తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకొస్తున్నాం. విదేశాలలో అప్పులున్న ఇరాన్ లాంటి పెట్రోల్ క్లియరెన్స్ అన్నీ చేస్తున్నాం. ఇవన్నీ విశాల భారతానికి తెలియాల్సిన చాలా విషయాలు ఉన్నాయండి. సామాన్య ఓటర్లకు, సామాన్య భారతీయులకు కొన్ని విషయాలు ఎక్కాయండి. ఎక్కడ విదేశీ ద్రవ్య నిధి అంటే ఏంది, ఐక్యరాజ్య సమితి అంటే ఇవన్నీ మేము చెప్పలేము సార్. మీలాగా మీరు ధర్మం గురించి చెప్పడం వేరు, విష్ణు బ్రహ్మ శివుడు, మీరు చెప్పేది ధర్మం దైవం. మనకి ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఆ ధర్మం దైవం ఇంటున్నాం కూడా ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు మేము చెప్తున్నాం, ఈరోజు భారతదేశానికి ఉన్న 1,00,000 కోట్ల అప్పు తెరుపుతున్నాం. ఇంకొక అపవాదం ఉంది బీజేపీ మీద. చెప్పండి, అడగండి. బీజేపీ చాలా కార్యక్రమాలు చేసింది, కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అంటే ప్రచారం చేసుకునేదానికి వాళ్ళు ప్రచారం చేసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనేది ఒక, దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? అంటే ఫెయిల్ ఏం కాలేదు, వెనుకబడి ఉన్నాం. కారణం ఏమిటంటారు? అంటే కొద్దిగా మాలాంటి, అంటే అది మా నాయకత్వ లోపమే, అంటే మాలాంటి, అందుకని ఏదో జాతీయ నాయకత్వ లోపం కాదు అది. కొన్ని రాష్ట్రాలలో తీసుకెళ్ళగలిగినాం ఆ విజయాలు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఆ విజయాలన్నీ తీసుకుపోవడంలో వెనుకబడ్డాం. దాన్ని నేను స్వచ్ఛందంగా ఒప్పుకుంటున్నాను. అంటే మరి దాంట్లో మనం ఎందుకంటే ప్రజల్ని చైతన్యపరచాలి. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆ విజయాలను తీసుకెళ్తేనే ఆ విజయానికి స్ఫూర్తి పొంది వాళ్ళు కార్యోన్ముఖులు అవుతారు. ఇప్పుడు అతనికి చెప్పనప్పుడు అతనికి ఎక్కడ కార్యోన్ముఖం అవుతాడు? చాలామందికి ఇంకా రామజన్మభూమి కట్టినామని కూడా తెలియదు. చాలామందికి ఆర్టికల్ 370 తీసినాము. ఆర్టికల్ 370 వల్ల ఈ ఒకటే దేశం 2 జెండాలు, 2 ప్రధానులు, 2 ఇదంతా ఒక వ్యవస్థ తయారు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ ముస్లిం పర్సనల్ బోర్డులో హిందూ వివాహ చట్టం తీసుకొచ్చేమో హిందువులకేమో ఏకపత్ని వ్రతం చేసిండ్రు, వాళ్ళకేమో ముస్లిం పర్సనల్ బోర్డు చేసి 4 భార్యలను చేసిండ్రు. ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పి చట్టం చేయకుండా హిందువులకు గోడల మీద రాసి మభ్యపెట్టిండ్రు ఈ గాంధీ కుటుంబము. వాళ్ళకు మొత్తము ఎటువంటి ఆంక్షలు లేకుండా జనాభా పెంచుకోమన్నారు. ఇట్లాంటివి మేము చెప్పాల్సినవి 1000 ఉన్నాయి. మరి ఎందుకు చెప్పట్లేదు? అంటే కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వెనుకబడ్డాము. అది ఇప్పుడు మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇవన్నీ ప్రజలకు తెలియజేస్తే మేము ఒకవైపు చైతన్యవంతులను చేస్తున్నాం. అవును, ఇప్పుడు కొన్ని విషయాల మీద మేము చైతన్యవంతులను చేస్తున్నాం, కానీ మేము చెప్పేదానికి మీరు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. అవును, మీరు ముందుకు వచ్చి ఇట్లాంటివన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్తే కదా. అదే మేము వెనుకబడున్నామంటే నిజం. అసలు మహాత్మా గాంధీ ఆయన నా శవం మీదనే దేశం విడిపోవాలా అని చెప్పి మాట్లాడాడు. కానీ విడిపోయిన తర్వాత శవం అయ్యాడు, అది వేరే విషయం. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న శత్రువులు వేరు,
ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళే కళ్ళ ముందు కనబడి ప్రియాంక గాంధీ లాంటి అవమానకరంగా మాట్లాడుతున్నారు. అవమానమైన విధాలు ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు అంటే రకరకాలుగా సార్ దేశం నిన్నటికి పార్లమెంట్లో కౌంటర్ చేశారు. ఇది రాహుల్ గాంధీని డైరెక్ట్గా కౌంటర్ చేయగలిగారు. ఈ పని ఎందుకు చేయలేకపోయారు? మొదటి నుంచి ఎందుకు మెతకతనంగా ఉంటున్నారు? ఆ అగ్రెసివ్నెస్ ఇప్పుడు నేను 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 ఆవేదనతో మాట్లాడుతున్నాను. అర్థమవుతుంది. ఇప్పుడు అద్భుతమైన మేధావులు ఉన్నారు బీజేపీలో, చక్కగా మాట్లాడగలిగినటువంటి అసలు ఒక్కొక్క కుర్రాన్ని వదిలితే అసలు రేసు గుర్రాలయ్యి వాళ్ళని ఎందుకు కళ్యాలు బట్టి ఆపి ఉన్నారు? అది అప్పటం కాదు. ఇప్పుడు లడక్ ఒక ఎంపీ గారు ఆ రోజు తెలంగాణ మన భారత పార్లమెంట్లో ప్రపంచం విన్నది అట్లాంటి వాళ్ళు. అండ్ వీడు కర్ణాటక బెంగళూరు ఎంపీ కుర్రాడు ఎంత అద్భుతంగా మాట్లాడతాడు. అది బ్రహ్మాండంగా ఉన్నారు. అది చాలా సార్ వీళ్ళందరూ సంఘ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, విద్యార్థి పరిషత్ నుంచి వచ్చిన వాళ్ళు, అఫ్ కోర్స్ అదే రక్తం, అదే నిజాయితీ, ఇంక్లూడింగ్ మీ. అవును, అదే మేము ఇంత ఓపెన్గా మాట్లాడగలుగుతున్నాము అని అంటే మా వెనక మేము తీసుకున్నటువంటి శిక్షణ అవునంతే అండ్ ఇన్ఫర్మేషన్. అటువంటి వాళ్ళని మీరు ఉపయోగించుకోకుండా వాళ్ళని కూర్చోబెట్టినందువల్ల అది ప్రజలకు కూడా ఇబ్బందే కదా. ఇప్పుడు చూడండి, ఒక్క సెషన్ జరగనిస్తున్నారా? గోల చేస్తున్నారు. వాళ్ళని నిరోధించడానికి కావలసినటువంటి శక్తి మీ దగ్గర ఉండి కూడా ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? ప్రజాధనం అనవసరంగా ఖర్చు అవుతుందా? అండ్ పాస్ చేయవలసినటువంటి బిల్లులు పాస్ కాకుండా పోతున్నాయా? జరగవలసినటువంటి అభివృద్ధి జరగకుండా పోతుందా? సోనియా గాంధీ గారేమో ఇటలీలో ఏం చెప్తే ఇక్కడ వింటుంది. రాహుల్ గాంధీ గారేమో మిగతా దేశాలలో ఏం చెప్తారో, జార్జ్ సోరోస్ ఏం చెప్తే అది వింటాడు. అంతే. ఇట్లాంటి కుట్రలను ఇప్పుడు ఏమంటారు, వాళ్ళు ఒక ప్రీ ప్లాన్ ఉన్నారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలంగాణ తీసుకొస్తాను అంటే మీరు ప్రీ ప్లాన్డ్గా లేరని కాదు. అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు ఒక వెల్ ప్లానెడ్గా ఉన్నారు. అంటే ఆ సమావేశాలు మేము లేకుండా ఏకాభిప్రాయంతో మేము లేకుండా ఏకాభిప్రాయంతో ఆమోదించుకున్నారు అనే ఒక విషయం నింద మోపడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థలో అది కరెక్ట్ కాదని చెప్పడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళేమో వెల్ ప్లానెడ్గా ఉన్నారు. ఎట్లా అంటే ప్రపంచానికి ఒక దుర్మార్గమైన చక్రవర్తి రాహుల్ గాంధీ ఒక ఆడుతున్న నాటకం అది. ఎందుకంటే దానిది ఏమైనా ఇష్యూ ఉంటే దానికి ఏమైనా దానికి సంబంధించిన ఎక్కడో అమెరికాలో సపోర్ట్ కొడితే ఇక్కడ తల కొట్టడం ఏంది, ఎక్కడో వాన పడితే ఇక్కడ గొడుగు పట్ట ఇక్కడ దేశ ప్రజలు 145 కోట్ల ప్రజల ఆశాకిరణం పార్లమెంటు. నువ్వు ఏదైనా ప్రజలకు సంబంధించి మీరు చెప్పినట్లు బిల్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చర్చలు కావచ్చు, అవి అయ్యి ఒక ప్రజానాయకుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా పగటి కళలుగా అంటున్న ప్రధాని పదవి గురించి కావచ్చు, కొద్దిగా ప్రజల మెప్పన్న పొందడానికి ప్రయత్నం చేయు. మీరు ఎవరైతే ఉన్నారో సుమారు ఈరోజు ఏమంటారు అది కొత్త రకం పేరు పెట్టుకున్నారు, అది యూపీఐ ఇండి కూటమి. ఇండి కూటమి వాళ్ళు ప్రజల సమస్యల మీద పోరాడండి, చెప్పండి, చర్చలు చేయండి, సలహాలు ఇవ్వండి. ఏ రకంగా దేశంలో ఉన్న ఇంకా ఏదైతే ఇప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కడెక్కడ మిగిలిపోయిన అసమానతలు కానీ, అభివృద్ధి లేమితనం కానీ, లేకపోతే ప్రపంచాంతో పోటీపడే విధానం సలహాలు ఇవ్వండి. కాబట్టి అదొక వెల్ ప్లానింగ్లో జరుగుతున్నదండి. అది మామూలు కుట్ర కాదు. మీరు మామూలు కుట్ర అనుకుంటారు, ఇది మామూలు కుట్ర కాదు. నాకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్తోనే చేస్తున్నాం ఇవన్నీ. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా సరైన నిర్ణయాలు ఉన్నది. ఎందుకంటే ఇది ఒక విదేశ శక్తులలోనే ఆట ఆడుతున్న రాహుల్ గాంధీ ఆయన మిత్రపక్షాలు. ఎందుకంటే ఈరోజు భారతదేశాన్ని మనకున్న ఈ క్రెడిబిలిటీని తగ్గించడంలో ప్లానం ఏదైతే ప్లాన్లో మనకున్న క్రెడిట్ రేట్ కావచ్చు కానీ, క్రెడిట్స్ కానీ, ఎగుమతులు తగ్గడానికి ప్లాన్ చేస్తున్నారు విదేశీ. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ సార్, అది క్లియర్గా తెలుసు సార్, అందరికీ తెలుసు సార్. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి చైనా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వచ్చిన సంగతి తెలుసు. అండ్ చైనా వాళ్ళు వీళ్ళకి డబ్బులు పంపిస్తున్న సంగతి తెలుసు. అండ్ జార్జ్ సోరోస్ నుంచి వీళ్ళకి డబ్బులు వస్తున్న సంగతి తెలుసు. రష్యా కేజీబీ పేరోల్స్లో సోనియా గాంధీ ఉందన్న సంగతి తెలుసు. ప్రజలకి ఏమి తెలియవు అనుకోకండి. కానీ దానికి కౌంటర్గా బీజేపీ ఎట్లా వర్క్ చేస్తుంది అదొకటి సార్. ఇప్పుడు రాజకీయ వ్యూహంలో భాగంగా పార్టీ పోతున్నది, దాన్ని ఎదుర్కొంటాము, దాన్ని నిలువరిస్తాము. మనం ఏదైతే బోర్డు లాంటి చట్ట సవరణలు ఉన్నాయో అవన్నీ చేస్తాము. ఈ భారతదేశానికి ఏది మంచి అవుతుందో భారతదేశమే ముఖ్యం కాబట్టి అవన్నీ చేస్తాం. కొన్ని చిన్నవి ఉంటే అవన్నీ పబ్లిసిటీ కావచ్చు, మీడియా కవరేజెస్ కావచ్చు, కొన్ని మీడియాలో పడడానికి చూస్తాం. మేము మీడియాలో లేకుంటే ఏ రకంగా ప్రజలకు మంచి చేయాలని మేము ఆలోచిస్తాం. కానీ మీడియా కూడా చాలా ముఖ్యం రాకేష్ రెడ్డి గారు.
ఎందుకనంటే మీకు అంటే భారతీయ మీడియా ఇప్పటిదాకా కాంగ్రెస్ని బతికిస్తున్నది మీడియానే. మీరు అది ఇక్కడ 2 మీడియాలు ఉన్నాయండి. 2 మీడియాలు ఉన్నాయి. వాళ్ళ మీడియా చాలా పటిష్టంగా ఉందనే చెప్తున్నా నేను. అవును, చాలాసార్లు దుర్మార్గులు ఎప్పుడే బలంగా ఉంటారు, కానీ చివరి కూటమి తప్పదు. చివరి ఎప్పుడు అనేదే కదా మా బాధ. సమయం వచ్చినప్పుడు లాస్ట్ బాల్ కొడతాము, గేమ్ విన్ అవుతాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు దాని మీద సందేహపరిచే అవసరం కూడా లేదు. ఈ జాతిని, నిండు హిందూ జాతిని, నిండు భారత జాతిని సగర్వంగా ప్రపంచంలో నిలిపే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. దాంట్లో ఎటువంటి సందేహాలు కూడా అవసరం లేదు మీకు. నేను చివరిగా ఒక 4 విషయాలు చివరిగా అడగండి. 1 దేవాలయాల విడుదల, 2 అండ్ మైనారిటీల డెఫినిషన్, 3 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ రద్దు, 4 గోహత్య నిషేధం. ఇవన్నీ జరుగుతాయి అని మీరు చెప్పగలరా? చివరిగా చేశాం కదా, కొన్ని రాష్ట్రాల్లో చేశాం కదా భారతీయ జనతా పార్టీ, గోవధ నిషేధం ప్లాన్ చేశాం. దేశవ్యాప్తంగా చేయగలరా? అండి మీరు అర్థం చేసుకున్నారనుకుంటా. ఉత్తరాఖండ్, యూపీలు ఎట్లా చేయగలిగినాం? ఎట్లా చేయగలిగాం? ఎలా చేయగలిగాం? అస్సాం లాంటి చోట ఎట్లా చేయగలిగాం అంటే మీకు అర్థమవుతుంది. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, మళ్ళీ మీకు అదే చెప్తున్నా మదన్ గారు, మీరు దయచేసి ఇది ఒకసారి గమనించండి. ఇది సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు అన్నీ రాజ్యాంగబద్ధంగానే చేస్తాం. మీరు చెప్పినవన్నీ చేస్తున్నాం. ఏ రాష్ట్రంలో మాకు సంపూర్ణ మెజార్టీ ఉంది, ఏ రాష్ట్రంలో ఎవరైతే నికాసైన హిందూ బిడ్డ ఆ గద్దె మీద కూర్చున్నాడో బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఇది కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో హిందువులు, కొంతమంది మీలాంటి మేధావులు కావచ్చు, లేకపోతే హిందూ లవర్స్ కావచ్చు, మేము పాజిటివ్గానే ఉన్నామండి, నెగిటివ్గా. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే ప్రజలకు తెలియాలనే ఉద్దేశం. అవును, అంత తప్ప గోవధ ఇప్పుడు మీరు ఏమన్నా గోవధ నిషేధం అన్నారు, చేస్తున్నాం. ఉత్తరాఖండ్లో చేసాము, అస్సాంలో చేసాము, యూపీలో చేస్తున్నాం. రేపు తెలంగాణ వస్తే తెలంగాణ అంటే నేను చెప్పేది అంటే ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ సమయం మీరు దీన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవైపు ధర్మం, దైవం ఒకవైపు, రాజ్యం ఒకవైపు, ఇవన్నీ కలగలిపి ఈ 21వ సెంచరీలో ఒక ఆధునిక పద్ధతుల ద్వారా ప్రపంచానికి నొప్పి లేకుండా, లేకపోతే ఇక్కడ చిన్నగా గిచ్చితేనే అక్కడ ఎవరికో నొప్పి అవుతుంది లండన్లో. అంటే ఈ రకమైన ప్రపగండ భారతదేశం గురించి చెడు పోకూడదు. ఈరోజు భారతదేశ పరిస్థితి మంచిగా దిగుమతులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా అంటే మిగతా అన్ని దేశాలలో హిందువుల పరిస్థితి, ఇండియన్ పరిస్థితి ఒక గౌరవపూరితంగా ఉంది. అదంతా పాడు కావద్దు. క్లైమేట్ మీరు అనుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంతసేపు ఈ దేశము, ఈ రాష్ట్రాలు ఇక్కడ వరకు ఆలోచిస్తారు, మేము 200 దేశాల గురించి ఆలోచించాలి. ఈరోజు ఏదైతే భారతదేశానికి, భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవము, ఒక గుర్తింపు, ఒక గర్వకారణంగా నిలబడ్డము, ఈ విషపూరిత వాతావరణాన్ని ఈ గాలిని వాళ్ళు ఎక్కడ ప్రవహింపజేస్తారో దాన్ని ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో మీరు అనుకున్నారు కావచ్చు, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టైం వస్తుందంటారా? లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నేను చెప్పలేను, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం 100% వస్తుంది. దానికి కావలసినటువంటి వర్క్ జరుగుతున్నదా? జరుగుతుంది. ఆ కార్యాచరణలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకోవచ్చు. మీరు ఒక ప్రధాన ప్రతిపక్షం 8 మంది 80 మంది లాగా కొట్లాడు. ప్రధాన ప్రతిపక్షం ఇక్కడ నిర్వీర్యం అయిపోయింది. రెండోది ఆ కుటుంబ పాలనని, ఆ రాజరిక పరిపాలనని తెలంగాణ ప్రజలు చవి చూసినారు. తెలంగాణ ప్రజలు బువ్వకు లేకపోతే భరిస్తారేమో కానీ అవమానాన్ని భరించలేరు. అది చూసినారు ఆ 10 ఏళ్ళు. కాబట్టి లక్షల కోట్లున్నా, ఎంత అహంకారం ఉన్నా, పోలీసు వ్యవస్థను ఎట్లయితే అధికారం చేశారో ఈరోజు భారతీయ జనతా పార్టీని ఇష్టపడుతున్నారు. రెండోది హిందువులు తెలుసుకుంటున్నారు కొద్దిగా. మిగతా మతస్థుల గురించి నేను మాట్లాడడం తక్కువైనా కానీ భారతీయ జనతా పార్టీని మాత్రం ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. మేము మా పోరాటము, మా చైతన్యపూరితంగా ఉండి ఈ రకంగా ప్రధాన ప్రతిపక్ష పోషించి సరైన పాత్ర పోషిస్తే ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారు పులదాన్ని వేయడానికి. వేయించుకోవడానికి మేము అరువులమా కావని మేము పోరాటాలు చేయాలి. ప్రజలు ఈరోజు నిలబడి ఉన్నారు. ఎందుకంటే దానికి వైఎస్ఆర్ కూడా నిలబడి ఉండారు. నేను గ్రౌండ్ రిపోర్ట్ మాట్లాడుతున్నాను. నిజమే.
దాన్ని మీరు మళ్ళీ ఒకటే చెప్తున్నాను. నేను ఒకటే ఏంటండి, నేనేం కమర్షియల్ పొలిటీషియన్ కాదు. నేను స్వచ్ఛంగా ఒక దేశం ధర్మం గురించి వచ్చిన వాడిని రాజకీయాల్లోకి. మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంది, కానీ ఆట ఇది గేమ్, పొలిటికల్ గేమ్. ఒక్కోసారి క్యాష్ మిస్ అవుతుంది. అంటే ఆ నిర్ణయాల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ముందు తీసుకోవాల్సింది వెనక ముందు తీసుకోవాలి. అంటే కొన్ని నిర్ణయాలు ఉంటాయి, మనం ఎక్కే ట్రైన్ వెళ్ళిపోయి. చివరిగా తెలంగాణ తల్లిని గురించి కొంచెంసేపు మాట్లాడుకుందామా? చెప్పండి, అడగండి. పాపం కిరీటం, వడ్డాణం, శరీరం అంతా నగలతోటి దేదీప్యమానంగా ఒక దేవిలాగా వెలుగుతున్నటువంటి తెలంగాణ తల్లి, కొత్త తెలంగాణ తల్లిని చూస్తే అది భస్మాసుర హస్తమో లేకపోతే ఏ హస్తమో అర్థం కావట్లేదు. అది నిజంగా భస్మాసుర హస్తమే. రెండోది, ఇప్పుడు వీళ్ళు అంత చెప్పులు నాకేటటువంటి వాళ్ళు ఆ ముఖం కూడా తీసి సోనియా అమ్మ ముఖం పెడితే సరిపోయి ఉండేది కదా అంటే అనుకున్నట్లరు. మరి అనుకుంటే సెంటర్లో ఆగిపోయినారు, అందుకోసం కొంచెం ఉన్నాయి. ఇంకా మొత్తానికి తెలంగాణ కాదు, సగం వరకు వచ్చినాక మళ్ళీ ఏదో తెలంగాణ ప్రజలు మళ్ళీ ఎక్కడ తిరగబడతారో అన్నట్లు దాన్ని కవర్ చేసినట్లు. కానీ ఒకటి రెండండి, అప్పుడున్న మిగులు బడ్జెట్తోని కలకలలాడిన తెలంగాణ తల్లిలాగా ఉంది. ఇప్పుడు మొత్తం 7 లక్షల కోట్లు, ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు, వడ్డీలు కట్టలేకుండా అవస్థలు పడుతున్న ప్రభుత్వం లాగా ఆయన రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకున్నారేమో. ఆయన అప్పులు అంటే ఇంతకుముందు అంటే తెలంగాణ తల్లి ప్రతిరూపం కరెక్ట్గానే ఉందంటారు, అంతే కదండి? అంటే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితికి ఒకటి. రెండోది, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ క్షీణమైన ఏదైతే చేతి గుర్తుందో దానికి వేసుకున్న, అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెడతామని అంటున్నారు. ఓన్లీ అంటే వాళ్ళ ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగము. ప్రజలు, తెలంగాణ ప్రజలు, నేను అసెంబ్లీ కూడా చెప్పాను, కాంగ్రెస్ వాళ్ళు నిజంగా తెలంగాణ కొన్ని అంటే చిహ్నాలుగా ఏర్పడినటువంటి వాటిని మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటే చెప్పాను మదన్ గారు, నేను నిన్న కూడా. ఇప్పుడు తెలంగాణ ఏర్పడినప్పుడు ఒక రూపాన్ని కోరుకున్నారు, ఉద్యమంలో కూడా కోరుకున్నారు, ప్రజలు కోరుకున్నారు, ప్రజల మనసులో రూపం ఉంది, ఆ రూపాన్ని ఆరాధించారు. అవును. మరి అటువంటి రూపాన్ని మార్చడం ఎంతవరకు కరెక్ట్? అది 100% తప్పే, అది చెప్తున్నాం కదా. ఇప్పుడు ఎవరైనా సరే అదేదో రకరకాలుగా మాట్లాడతారు. ఆయన ఇంకొక మంచి పని చేశాడు, మంచి పనిని మంచి అనుకుందాం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి దేవతలు, అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ జాతీయ గీతంగా ఇచ్చేశాడు. నాకు మంచి మిత్రుడు అందశ్రీ గారు, అందశ్రీ గారు. పోయినసారి ఆయన పడ్డ ఆవేదన అదంతా చూశాను నేను. నాకు నా అభిమాన కవి ఆయన. అది మంచిని మంచి అని మాట్లాడుకుంటాం అంతే. రేపు బీజేపీ వస్తే తెలంగాణ తల్లి ఇంకొక రూపాన్ని చూస్తామా? 100%. అంటే ఇంకొక రూపమా, పాత రూపమా? నో, ఏదైనా సరే తన తల్లికి, ఏ పేదవాడైనా పూట అన్నంకి లేనివాడైనా తల్లి గౌరవంగా ఉండాలనుకుంటాడు, తల్లి దర్పంగా ఉండాలనుకుంటాడు. ఈరోజు భారతమాతను చూడండి, అంటే ఇప్పుడు భారతదేశంలో పేదవాళ్ళు లేరైంది, భారతదేశంలో సామాన్యులు లేరా? తల్లి తల్లే, తెలంగాణ తల్లి అయినా, తెలుగు తల్లి అయినా, భారతమాత అంటే భారత తల్లే. భారతమాత అంటే మాత అంటే తల్లే. ఆ తల్లిని ఎట్లా మనం ఆ అనంబరమైన రూపము, చూడగానే నమస్కరించేటంత గౌరవము అని ఎట్లయితే తీసుకున్నామో ఆ రూపం తీసుకొస్తాం. తల్లిని ఎప్పుడు గౌరవంగానే చూస్తాం, ఆడంబరంగా చూస్తాం. పట్టు చీరలే కాదు, మొత్తం ముళ్ళంత నగలు. మా తల్లికి ఎంతుంటే ఎంత తక్కువ. తల్లిని తర్వాతనే ప్రపంచం. ఏదో మెప్పు పొందడానికి, ఇటలీ వాళ్ళ మెప్పు పొందడానికి ఆ రకమైన వాగ్దానాలు చేస్తున్నారు. కానీ క్లియర్గా నేను తెలంగాణ అసెంబ్లీ చెప్పాను, అది కాంగ్రెస్ తల్లి అని. కాబట్టి మేమైతే నేను చెప్తున్నాను కదా, 100% మారుస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, సందేహం కూడా పెట్టుకోవద్దు. తెలంగాణ ప్రజలకు కూడా మేము హామీ ఇస్తున్నాం, మన తల్లిని ఒక గౌరవంగా, ఆడంబరంగా, నగలు ఏవైతే పదాలు వాడుతున్నారో అవన్నీ పునర్జీవం చేసి ఇట్లా కలలాడేటట్లు, అంటే మన సంత తల్లిని ఎట్లా చూసుకుంటామో గౌరవించుకో, దేవతలాగానే చేస్తాం. చాలా చాలా సంతోషం రాకేష్ రెడ్డి గారు. నిజంగా ఇవాళ నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడా సామాన్యమైనటువంటి ఒక హిందువులో ఉన్నటువంటి ప్రశ్నలు, అంతే, వాళ్ళ సందేహాలు. ఇది మీ నోటి ద్వారా వాళ్ళకి ఆ ప్రశ్నలకు సమాధానాలను వినిపించాలనేది నా కోరిక.
చాలా చక్కటి చర్చా వేదికని అందించారు మీరు. చాలా చాలా ధన్యవాదాలు. సంతోషం. మాకు మరికొన్ని విషయాల్లో అంటే ఇప్పుడు మనం అన్ని విషయాలని గురించి మాట్లాడుకున్నాం. అలా కాకుండా మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక్కొక్క సందర్భాన్ని విషయాన్ని తీసుకొని మాట్లాడుకునే దానికి మాకు దాని మీద మీ అభిప్రాయాలని వ్యక్తం చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. తప్పగా సార్. జాతి గురించి, ప్రజల గురించి, పేద ప్రజల గురించి, అన్నిటి గురించి, నేల, నింగి, ఆకాశం ఏదైనా సరే ఈ భారతదేశంలో ఉన్న పంచభూతాల గురించి అందరి గురించి ఏ చర్చల కన్నా ఎటువంటి ఒక శాసనసభ్యుడిగా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఒక సగటు భారతీయుడిగా, నికార్సైన హిందూ బిడ్డగా అన్ని మీరు ఏది పిలిచినా ప్రతి చర్చలకు వస్తాను. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను. చాలా చాలా ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇదండి ఈరోజు చర్చా వేదికలో రాకేష్ రెడ్డి గారితో మన ఎంత గట్టి హిందువో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలా. హిందువుల కోసం ఆయన ఎంతగా తప్పిస్తున్నాడో, పోరాడుతున్నాడో మీ అందరికీ ఈ పాటికి ఆయన మాటల ద్వారా అర్థం చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను. మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు కూడా మన భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. జై హింద్, జై మా భారతి.